హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు మీకు ఒక విషయం అయితే చెప్దామని వీడియో అయితే షూట్ చేశానండి. ఆ విషయం ఏంటంటే నేను మామూలుగా ఇంట్లో యోగా అవి చేస్తాను. మనము ఇంట్లో ఎంత యోగా చేస్తూ ఉన్నా సరే మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది అసలు అర్థం కాదండి. వాకింగ్ చేసినప్పుడే తెలుస్తుందండి కరెక్ట్గా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది. అది ఎట్లా అంటే నడిచేటప్పుడు మనకు శ్వాస అనేది స్పీడ్గా తీసుకుంటుంటాము, వదిలేస్తుంటాము, అంటే ఆయాసం వస్తుంది అనమాట. అప్పుడు నాకు అర్థమవుతుంది మన బాడీలో ఫ్యాట్ ఉంది, మనం కొంచెం దూరం నడవంగానే ఆయాసం వస్తుంది అని చెప్పేసి. నేను వారంలో ఒక్కసారి అయితే కంపల్సరీ వాకింగ్ అయితే వెళ్తాను. మా వారైతే డైలీ వెళ్తుంటారు, కానీ నేను వెళ్ళను, ఇంట్లో యోగా చేసుకుంటా ఉంటాను. కానీ నడుస్తేనే కరెక్ట్గా తెలుస్తుందండి మనం హెల్త్ ఎలా ఉంది అనేది. అందువల్ల తప్పకుండా వాకింగ్ అయితే చేయండి. అలాగే ఎవరు చేయొద్దు. మీకు డైలీ వీలుంటే వాకింగ్ అయితే వెళ్ళండి. ఓకే, అసలు విషయం ఏంటంటే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుందండి. నైట్ అయింది, అప్పుడు 6:30, 7 లోపే టైము. అప్పుడు అమ్మాయి మంచిగా ఫ్రాక్ లాగా వేసుకొని తలకు కూడా అంతా ఏదో పెట్టుకుందండి, హెయిర్ బ్యాండ్ లాగా పెట్టుకుంది. మొత్తం లైట్లు వెలుగుతున్నాయి అనమాట. ఇలా రౌండ్గా ఉంది, మొత్తం లైటింగ్ వస్తుంది తలపైన. షూట్ చేస్తున్నారు, మధ్యలో వచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఎలా వచ్చింది ఏంటనే చెక్ చేసుకుంటున్నారు. అదైతే నాకు ప్రీ వెడ్డింగ్ షూట్ లాగే అనిపించింది వాళ్ళ డ్రెస్సింగ్ అది చూసి. బిజీగా ఉందండి. ఇది నేను సండే రోజు జరిగింది చెప్తున్నాను. సండే రోజు ఈవినింగ్ అనమాట. సండే రోజు కాబట్టి చాలామంది ఉన్నారు పార్కులో. వాకింగ్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సండే. అలాగే పిల్లలతో వచ్చిన వాళ్ళు, సరదాగా పిక్నిక్ లాగా వచ్చిన వాళ్ళు, మొత్తం సందడిగా ఉంది పార్క్ అంతా. వీళ్ళు షూట్ చేస్తున్నారు. సరే చేసుకొని వండిలేండి, మనకేమి ఎవరి ఇష్టం వాళ్ళకి కదా, మనం వద్దు అంటే ఎవరు వినరు కదా. అయితే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అనేది అసలు దానివల్ల ఏంటండి ఉపయోగం? ఈ మధ్య ప్రతి ఒక్కరికి అది ఫ్యాషన్ అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా నష్టపోతారండి ఎవరైనా సరే, అమ్మాయి లైఫ్ అయినా అబ్బాయి లైఫ్ అయినా సరే నష్టపోతారు. ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిన తర్వాత మ్యారేజ్ అయ్యేంత వరకు టెన్షనే కదండి. వాళ్ళు ఫోటో షూట్ చేసుకున్నారు, ఆల్బమ్ ఉంటుంది, ఆ ఫోటోలు అన్నీ ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంటే ఎలా చేస్తారండి? ఇద్దరిని సపరేట్ పెట్టి అయితే షూట్ చేయరు కదా. దగ్గర నుంచో పెడతారు, రకరకాల పోజులు పెడతారు, అట్లాగా షూట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఆ షూట్ జరిగిన తర్వాత ఏవైనా గొడవలు జరిగో లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చో విడిపోయారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అందరి లైఫ్లో ఒకలాగా ఉండవు కదా. కొంతమందికి బాగానే జరిగి ఉండొచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. అట్లాగా ఆ షూట్ల వల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయండి. తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళకి 2 అమ్మాయిలు, పెద్ద పాపకు మ్యారేజ్ అయిపోయింది, తను హ్యాపీ సెటిల్. ఇంకొక పాప అండి, చిన్న పాప, తనకు కూడా ఎంగేజ్మెంట్ చేశారు, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేశారు. తర్వాత ఏమైందంటే ఆ అబ్బాయి ఉన్నాడు, ఏదో కేసు, అంటే పోలీస్ కేసు ఏదో అయ్యి మిస్టేక్, అబ్బాయి నేరం చేశాడో చేయలేదో అదైతే మనకు తెలీదు. అనుకోకుండా అబ్బాయి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 1 month 2 months వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాడు, జైలుకి అయితే వెళ్ళాడు. అప్పుడు కూడా ఈ పాప వెళ్ళి అతన్ని జైలుకి వెళ్ళి చూసి రావడం అట్లాగా జరిగింది. అయితే ఇంట్లో పేరెంట్స్ ఏం చేశారంటే, ఇంక వద్దు, మనకు ఈ మ్యారేజ్ వద్దు, క్యాన్సిల్ చేసేసుకుందాము అని అంటే ఆ పాప ఇనుకోలేదట. లేదు, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి. అయితే వీళ్ళు ఇంకా అబ్బాయి పోలీస్ స్టేషన్కి, అంటే జైలుకి వెళ్ళొచ్చాడు కదా, అందరూ ఒప్పుకోరు కదా, ఆ నేరం నిజంగా చేశాడో చేయలేదో మాకైతే తెలియదు. అయితే ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఒప్పుకోలేదన్నమాట, ఆ పెళ్ళిని రద్దు చేసుకున్నారు. ఆ ఫోటోలు మొత్తం కూడా అబ్బాయి దగ్గర ఉండిపోయినాయి. ఆ అబ్బాయి 2 నెలల తర్వాత రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. వచ్చి మళ్ళీ మ్యారేజ్ గురించి డిస్కషన్ జరిగితే ఈ అమ్మాయి తరపు వాళ్ళు ఇంకా కుదరదని చెప్పేశారు. పెళ్ళి వద్దు, పెళ్ళి క్యాన్సిల్, మీ దారి మీదే మా దారి మాది అని చెప్పేసి. కానీ ఇంకా వాడు వినుకోలేదన్నమాట. ఈ ఫోటోలు పెట్టుకొని బెదిరిస్తున్నాడు. మీ అమ్మాయికి ఎలా పెళ్లి చేస్తారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఫోటోషూట్ అయిపోయింది, ఇవన్నీ ఈ ఆల్బమ్ ఫోటోలు పెట్టుకొని బెదిరిస్తున్నాడు అనమాట. ఆ పాపకు వేరే వాళ్ళతో కూడా వీళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు, పాపకి చూస్తున్నారు. అయితే సరే అని ఇంకా ఫ్యామిలీ కోసం ఆ పాప కూడా సరే అని ఒప్పుకుంది. ఎంగేజ్మెంట్ కూడా చేశారు. చేసి ఇంకా త్వరలోనే పెళ్ళి ఉందనమాట. ఆ విషయము ఈ ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయికి తెలిసింది. తెలిసి ఎవరితో అయితే ఎంగేజ్మెంట్ అయిందో ఆ అబ్బాయి ఎవరు ఏంటి అన్ని డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మళ్ళీ ఆ అబ్బాయికి వెళ్ళి
ఈ విషయం చెప్పి ఈ ఫోటోలన్నీ చూపించి ఇలా జరిగింది అని చెప్పేస్తే వాళ్ళు కూడా పెళ్లి రద్దు చేసుకున్నారు. అప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటండి, తన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అప్పుడు? ఇంకా అసలు తను మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అంటే ఎవరితో మాట్లాడకుండా అట్లా సైలెంట్ అయిపోతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాష్రూమ్లోకి వెళ్ళి తను విండోకి ఒక చిన్నది ఏదో వైర్ లాంటిది పెట్టుకొని తను సూసైడ్ అయితే చేసుకుంది, అంటే ఉరి వేసుకుంది అనమాట. అప్పటికి పేరెంట్స్ తను ఏమైనా చేసుకుంటుందేమోనని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారంట. అంటే తన మెంటల్ కండిషన్ ఇంకా బాగలేదు, 2 సార్లు ఇలా అయిపోయేసరికి. కానీ అనుకోకుండా పాప అలా చేసేసుకుందండి. అందరూ షాక్ అసలు ఆ రోజు అలా జరిగినందుకు. ఇది ఆ పాప చనిపోయిన తర్వాతనే మాకు ఈ విషయాలన్నీ కూడా తెలిసాయి. నిజంగా నాకు అప్పటి వరకు అంటే మనకు అప్పటి వరకు ఫోన్లు అవి ఉన్నాయి, కానీ వీటి మీద అంత అవగాహన లేదండి నాకు. అప్పట్లో అసలు తెలియదు పెద్దగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఏంటి ఇవేంటి అనేది తెలియదు. అది జరిగిన తర్వాత తెలిసింది, ఓ ఇలా కూడా ముందుగానే ఇట్లా షూట్ చేస్తున్నారా అని చెప్పేసి ఆ పాపకి జరిగిన తర్వాత తెలిసిందండి. నేను అప్పుడే అనుకున్నాను అసలు ఇట్లాగా ఎంకరేజ్ చేయకూడదండి. అసలు పేరెంట్స్ ఇట్లా ఫోటోషూట్ అన్నప్పుడు అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. మ్యారేజ్లో ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, అవి కదా మనకు ముఖ్యము. ఇది అంత అవసరం ఏం లేదు కదా, దీనివల్ల ఉపయోగం ఏం లేదు కదా. అన్ని రోజులు మనవి కాదు కదండి. ఈరోజు బాగుంటాం, మనం హ్యాపీగా ఉన్నాం, మనకెందుకు ప్రాబ్లమ్స్ వస్తాయిలే అని చెప్పేసి ఫోటోషూట్లు చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఇంకా మామూలుగా ఉండట్లేదు, ఆ షూట్లు అంత అసహ్యంగా చేస్తున్నారు. కొంతమంది డీసెంట్గా బాగానే ఉంటున్నాయి, కొంతమంది మరీ వల్గర్గా ఉంటున్నాయి. మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా, అసలు ప్రీ వెడ్డింగ్ షూట్లా ఇవి ఇంకోటి అసలు ఏంటివని అర్థం కాదు. నాకు అప్పుడు తెలిసిందండి, ఆ పాప చనిపోయినాకే తెలిసింది ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఉంటాయి అనేది. మళ్ళీ ఇప్పుడు ఏంటి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ షూటింగ్లు. బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత వాళ్ళని ప్యాక్ చేసేసి వాళ్ళ తల ఒక్కటి బయటికి పెట్టి అది ఒక షూట్లు చేస్తే పిచ్చి ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది జనాలకి. తెలివి కంటే పిచ్చి ఎక్కువ అవుతుంది. అసలు మన కల్చర్ కానీ ఇవన్నీ మన సాంప్రదాయాలు కానీ అసలు ఏవి పాటించట్లేదండి. అనవసరమైనవే పాటిస్తున్నారు ఎక్కువ పెళ్ళిళ్ళల్లో. అవసరమైన వాటికంటే కూడా అనవసరమైనవే ఎక్కువగా ఉంటున్నాయండి. ఇప్పుడు పెళ్లి మంటపంలో చూడండి, స్టేజ్ పైన అమ్మాయి తరపు వాళ్ళు కానీ అబ్బాయి తరపు వాళ్ళు కానీ స్టేజీల మీద ఉండట్లేదండి. ఆ కాళ్ళు కడిగి ఆ కన్యాదానం చేసి ఆ బట్టలు ఏవో పెడతారు కదా, బట్టలు పెట్టి అంతవరకే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ కిందకి వచ్చేస్తే ఇంకా ఈ పిల్లల ఫ్రెండ్స్ ఉంటారు స్టేజ్ పైన. ఇంకా ఏంటి, వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటున్నా కేకలేస్తారు, జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నా కేకలేస్తారు, అలాగే తాళి కడుతుంటే ఇంకా పెద్ద కేకలు అనమాట. అంటే సందర్భాన్ని బట్టి వాళ్ళ వాయిస్ పెంచుతుంటారు. అక్కడ పంతులు గారు చదివే మంత్రాలు కూడా వినపడవండి వాళ్ళ కేకలకి. మళ్ళీ ఆ స్ప్రేలు చేయడం ఒకటి, అవన్నీ మరీ అసహ్యంగా చేసేస్తున్నారు స్టేజీల పైకి వచ్చేసి. అది నాకు భలే చిరాకు అనిపించిందండి. మన రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్తే భలే చిరాకు అనిపించింది. ప్రతి దానికి ఇంకా ఓ అని గట్టిగా కేకలేయటం. ఆడ చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరండి. మనం వెళ్ళి ఏం చెప్తాం వాళ్ళకి, వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పాలి ఎందుకమ్మా అలా అరిచేది అని చెప్పేసి. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతుంది, అమ్మాయితో పూజ చేపిస్తుంటారు, వాళ్ళు అట్లాగా అది సాంప్రదాయబద్ధంగా జరగనివ్వాలి. మధ్యలో వీళ్ళ కేకలు ఏంటి అసలు? ఇంకా కెమెరామెన్లు వస్తే వాళ్ళు పెళ్ళికి ఫోటోలు తీస్తున్నారా, వీడియోలు తీస్తున్నారా, లేకపోతే ఏదైనా సినిమా షూటింగ్ చేస్తున్నారా అర్థం కాదండి. వాళ్ళు ఇంకా అక్షింతలు వేసేటప్పుడు వాళ్ళ వైపే చూడాలి. ఇంకా ఏదైనా బట్టలు పెట్టేటప్పుడు అబ్బాయి కళ్ళు చూసి కాదు పెట్టాల్సిందే, వాళ్ళ కళ్ళు చూస్తూ పెట్టాలి, కెమెరా కళ్ళు. అసలు ఏది మనల్ని న్యాచురల్గా చేయనివ్వరండి. మొత్తం మనం అక్కడ యాక్టింగ్ చేయాలి, రియాలిటీ ఉండదు. అక్కడికి నేను 2-3 సందర్భాల్లో చెప్పానండి, న్యాచురల్గా తీసేసేయండి ఫోటోలు, మీరు ఇలా ఒక్కొక్కరు నించోబెట్టి ఇలాగ వద్దు అని. అక్కడ ఎవరు వింటున్నారు మాట? ఎవ్వరు వినరు, ఎవరి పని వాళ్ళదే. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి. నాకైతే నచ్చలేదండి అట్లాగా, నాకు ఆ పద్ధతులు అసలు నచ్చలేదు. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అనేవి ఎంత సాంప్రదాయబద్ధంగా జరిగాయి. అమ్మాయి ఎంత పద్ధతిగా వెళ్ళి మండపంలో కూర్చొని తలంచుకొని కూర్చొని పంతులు గారు చెప్పినట్టుగా విని ఎంత బాగా ఉంటారు అసలు. ఎంత అసలు పెళ్లి కూతురు కళ అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదండి. ఇంకా స్టేజ్ ఎక్కే దగ్గర నుంచి కూడా ఇంకా పిల్లలు అల్లరి గెంతులు వేస్తుంటారు. ఇంకా పెళ్ళికి కాదు అసలు అదేంటోలాగా చేస్తుంటారు. జనరేషన్ పిల్లలు అసలు పెద్దవాళ్ళు చెప్పిందే వినట్లేదండి. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వినట్లేదు అసలు. కానీ
మనం చెప్పాలి పెళ్ళిళ్ళప్పుడు ఇలా ఉండాలమ్మా, నలుగురు వస్తారు, నలుగురు చూస్తారు, ఏంటి ఈ పాప ఏంది ఇలా ఉంది, ఇలా బిహేవ్ చేస్తుంది అని అంటారమ్మా. అందరూ నలుగురు వచ్చే ఫంక్షన్ కదా అది అని మనం చెప్పుకోవాలి పిల్లలకు కూడా, ఇలా ఉండాలి అనేసి. అప్పటి పెళ్ళిళ్ళే వేరండి అసలు. అప్పటి పెళ్ళిళ్ళకి ఇప్పటి పెళ్ళిళ్ళకి పోలికే లేదు, అసలు పోలిక అనేదే లేదు. ఇంకా ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్లలో ఇంకా ఎలా ఉంటుందో. పిల్లల్లో మంగళ స్నానాలు అంటే ఎలా ఉండేయండి, ఇప్పుడు మంగళ స్నానాలు ఏంటి, హెల్దీ ఫంక్షన్స్ అని చేస్తున్నారు. అవి ఒక కొత్త ట్రెండ్. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకోటి ఏదో చేస్తున్నారు కదండి, హెల్దీ ఫంక్షన్ కాకుండా సంగీత్ అని ఒకటి చేస్తున్నారు. మెహందీ ఫంక్షన్, సరే మెహందీ ఓకే, అది అందరూ చక్కగా గోరింటాకు పెట్టుకోవడం. అప్పట్లో ఏంటంటే అందరూ గాజులు వేయించుకునేవాళ్ళు, అది బాగుండేది కదా. మన ఇంటికి చుట్టాలందరూ వస్తారు, ఆడపడుచులు వస్తారు, ఇంకా మన రిలేటివ్స్కి ఎవరికైనా సరే మంచిగా గాజులు తీసుకొని వస్తారు కదా, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి అందరూ ఎంత సంతోషంగా ఉంటుంది. గాజులు వేయించుకుంటారు, అందరూ గాజులు వేయిస్తారు, అది ఎంత బాగుంటుందండి అసలు. వచ్చి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా, మన ఇంట్లో పెళ్ళి అంటే అందరూ వచ్చి తలా ఒక పని చేసేవాళ్ళు, ఎంత సరదాగా ఉండేది. ఇప్పుడు ఆ కల్చరే లేదండి అసలు. అన్నీ రెడీమేడ్, వాళ్ళే వచ్చి అన్నీ అలంకరించడం, మనం వెళ్ళి రెడీ అయ్యి కూర్చోవడం, అంతే. అప్పటి పెళ్ళిళ్ళు అప్పటి సరదాలు వేరండి అసలు. ఆ రోజులైతే తిరిగి రావు. నేను 90స్లో ఉన్నా కాబట్టి అప్పుడు మా పెళ్ళి చాలా సాంప్రదాయంగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. బంధువులందరూ వచ్చారు, చాలా. అప్పుడు బట్టలు కూడా ఇప్పుడు రకరకాల పెళ్లి మండపంలోకి రకరకాల శారీలు వేస్తున్నారు, ఇష్టం వచ్చిన చీరలు కట్టుకుంటున్నారు ఇప్పుడు. అప్పట్లో ఒక చీర ఉండేదండి, పెళ్లి కూతురికి సపరేట్ చీర ఉండేది, తలంబ్రాల చీర. ఆ చీర ఉండేది నూలు చీర అండి, తెల్లది వస్తుంది, ఎర్ర అంచు వస్తుంది. పెళ్లి పుస్తకం సినిమాలో దివ్యవాణి గారు కట్టుకుంటారు ఆ చీర. నాకు ఆ పెళ్లి పాట చూసినప్పుడల్లా మా పెళ్ళి గుర్తొస్తుందండి. ఆ పాట వేశారు మా పెళ్లి కేసెట్లో. అప్పుడు ఆ వీడియో కానీ, వాళ్ళు మమ్మల్ని ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలేదండి. వీడియో వాళ్ళ పాటకు వాళ్ళు న్యాచురల్గా తీశారు వీడియో అంతా కూడా. మమ్మల్ని ఎక్కడ అంటే 2-3 చోట్ల మాత్రమే ఇట్లా చూడండి అమ్మా అని అన్నారు తప్ప, అసలు తలంబ్రాల దగ్గర కానీ ఎక్కడ కూడా డిస్టర్బెన్సే చేయలేదండి. చాలా బాగా తీశారు అసలు. వీడియో కూడా వాళ్ళు పాటల సెలక్షన్స్ అండి, అసలు చాలామంది మా క్యాసెట్ చూసి వాళ్ళకి చాలామంది వాళ్ళనే తీసుకున్నారనమాట పెళ్ళికి వీడియో తీసేదానికి. మేము ఈ సాంగ్ వేయండి అని మేము అసలు చెప్పలేదు వాళ్ళకి. మేము పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక వారానికేమో వాళ్ళకి క్యాసెట్ తెచ్చిచ్చారు. అప్పుడు క్యాసెట్లు కదా, ఇప్పుడంతా సీడీలు పెన్డ్రైవ్లు ఇలా వస్తున్నాయి, కానీ అప్పుడైతే క్యాసెట్లు ఉంటాయి కదా. క్యాసెట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఆ రోజు మేము అసలు ఎంత హ్యాపీ, సాయంత్రం త్వరగా పనులన్నీ చేసుకొని కూర్చొని పెళ్లి క్యాసెట్ వేసుకొని చూసాం. అసలు ఆ పాటలు వింటుంటే ఎంత ఆనందం అనిపించిందండి. ఆ సందర్భానికి తగ్గట్టు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు పాటలు ఎంత బాగా పెట్టారు. ఇప్పటికీ మాకు అసలు ఆ పెళ్ళి అనేది ఒక స్వీట్ మెమరీ అండి. పెళ్ళి అంటే అలా గుర్తుండాలండి. ఇప్పుడు మామూలు ఫోటోలకి పెళ్లి ఫోటోలకి ఏం తేడా ఉండట్లేదు. కొంతమందికి నచ్చకపోవచ్చండి, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. చాలామంది నాలాగే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనం చెప్పినా ఎవరు వినరు కదా. కనీసం మన ఇళ్ళల్లోనైనా సరే ఇలాంటి పద్ధతులు లేకుండా చూసుకుందామండి. నేనైతే అదే ఫిక్స్ అయిపోయానండి. మా మ్యారేజ్ ఎలా జరిగిందో, ఏ పద్ధతుల్లో జరిగిందో, మా పిల్లలకు కూడా నేను అదే విధంగా చేయాలనుకుంటున్నాను. ఇంకా పిల్లలు కూడా మా మాట వినకుండా ఏమి ఉండరండి, మేము చెప్పినట్లుగానే వింటారు వాళ్ళు. అన్ని సాంప్రదాయబద్ధంగానే మేమైతే చేస్తాము. వాళ్ళు చెప్పినట్టు అట్లా ఇట్లా అని ప్రీ వెడ్డింగ్ షూట్లని ఇట్లాంటి కల్చర్ అనేది మాకు అసలు ఎంట్రీయే లేదు. అలాంటి వాటికి మేము అసలు తావివ్వమన్నమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అయితే చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.